ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. బాగున్నారా? మరి ఈ రోజు యొక్క అంశం, నీతిగా సంపాదిస్తున్నావా, అన్యాయముగా సంపాదిస్తున్నారా అనేది మనం తెలుసుకుందాం. బైబిల్ వాక్యం మరి ఏం సెలవిస్తుంది? నీతిగా సంపాదించుట కొద్దిగన్నా శ్రేష్టము అని చూద్దాం. మరి వాక్యం సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడా కొంచెము శ్రేష్టం. అన్యాయము చేత కలిగిన గొప్ప సంపదన, నువ్వు అన్యాయం ఎంత సంపాదించినా దానికన్నా నీతిగా కొద్దిగా సంపాదించిన శ్రేష్టము. ఈ కాలం మనం వ్యాపారంలో కానీ, చిన్న చిన్న కొట్టుల్లో కానీ, కిరాణా కొట్టుల్లో కానీ ఏం కనిపిస్తుంది మనకి? న్యాయంగా అమ్మేవాళ్ళు ఉన్నారా అండి? ఎవరన్నా సరే న్యాయముగా ₹1 నీకు పెట్టుబడి పెట్టుకుంటే ₹2 ₹3 ఆశిస్తారు. దానికి మించి రూపాయి పెట్టుబడి పెట్టుకుని ₹10 అమ్మేవాళ్ళు లేరంటారా? ఉన్నారు. దేవుడు అదే అంటాడు, నువ్వు అన్యాయము ఎంత సంపాదించినా నీతితో కొద్దిగా సంపాదించినది శ్రేష్టం. అయితే ఇద్దరు వ్యాపారులు ఉన్నారంట. మొదటి వ్యాపారి మెయిన్ రోడ్ దగ్గర పెట్టుకున్నాడట, ఏంటి? డైమండ్ షాప్. రెండో వ్యాపారి డబ్బులు లేక స్థలం కొనుక్కున్నాడు, 48 గజాలు. మరి పెద్ద వ్యాపారి ఏం చేశాడు? బాగా డబ్బున్నవాడు, మొదటివాడు మెయిన్ రోడ్ దగ్గర పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? డైమండ్స్ అమ్ముతున్నారంట. డైమండ్స్ జ్యువెలరీ షాప్ ఏదో పెట్టుకున్నారంట ఇద్దరు. ఒకటి లోపల, ఒకటి మెయిన్ రోడ్ దగ్గర. అయితే మొదటివాడు మెయిన్ రోడ్ దగ్గర పెట్టుకున్నాడు, ₹1,00,000 పెట్టుబడి పెట్టుకుని 10 లక్షలకి 5 లక్షలకి అలా అమ్మేస్తున్నట్టు అన్యాయముగా. అయితే రెండో వాడు ఎంతో కొంత ₹1,00,000 పెట్టుబడి పెట్టుకొని 3 లక్షలకి 2 లక్షలకి అమ్ముతున్నాడంట. అయితే ఈ మొదటివాడు అన్యాయముగా అమ్మేస్తున్నాడు. నేను ఇల్లులు కట్టుకోవాలి, నేను అపార్ట్మెంట్స్ కట్టుకోవాలి, నేను త్వరగా డెవలప్ అయిపోవాలి, త్వరగా ఇల్లులు కట్టుకోవాలి, కార్లు కట్టుకోవాలని దాదాపు 5 సంవత్సరాల వరకు కష్టపడి ₹1,00,000 పెట్టుబడి పెట్టి 5 లక్షలు 10 లక్షలకు అమ్మేసి కొన్ని కోట్ల రూపాయలతో పడిగెత్తాడంట మొదటి మెయిన్ రోడ్ దగ్గర పెట్టిన వ్యాపారి. మరి చివరి పెట్టిన వ్యాపారి తన న్యాయముగా నీతిగా సంపాదించుకున్న ప్రతి ఒక్కటి లెక్కలు వేసుకొని, నేను నీతిగా న్యాయముగా ఉన్నాను, దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఏం చేశాడు? నీతిగా న్యాయముగా ఉన్నాను లేదు చూసుకొని చక్కగా ఎంతో కొంత తన వచ్చిన రాబడిలోనే చిన్న ఇల్లు, చిన్న కారు కట్టుకున్నాడు. అయితే మరి మెయిన్ రోడ్ దగ్గర పెట్టుకున్న ఆయన కొట్టలో పడిగట్టాడు. మరి లోపల ఉన్న ఆయన చిన్న ఇల్లు, చిన్న కారు, అంతే. మరి నీతిగా సంపాదించిన రూపాయి ఏమొచ్చిందండి? చిన్న ఇల్లు, చిన్న కారు. మరి అన్యాయంగా సంపాదించిన వాడు కోట్లలో ఉన్నాడు. మరి నీతిగా సంపాదించిన వాడు ఎందుకు అట్లాగా ఉన్నాడు అంటే, ఆగండి, ఇక్కడ మనం కంగారు పడాల్సిన పని. అలాగా 10 సంవత్సరాలు అయిపోతుందండి. ఇతను మెయిన్ రోడ్ దగ్గర పెట్టుకున్న వ్యాపారి మాత్రం కోట్లలో ఎక్కితే, లోపల ఉన్న వ్యాపారి నిదానంగా తనకు ఉన్నదాంతోనే నీతిగా యథార్థముగా తన వ్యాపారం చేసుకున్నాడు. కానీ ఒకరోజు వచ్చారట ఎవరు? ఇద్దరు మెయిన్ రోడ్ దగ్గర ఉన్న వ్యాపారి దగ్గరికి, లోపల సందులో ఉన్న వ్యాపారి దగ్గరికి వచ్చారంటే ఇద్దరు ఆఫీసర్స్. ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వాళ్ళు. డోర్ కొట్టారంట. ప్రతి లెక్క చూస్తే మెయిన్ రోడ్ దగ్గర అంత అన్యాయపు సొమ్మే. రూపాయితో కొన్నదాన్ని ₹10 అమ్మేశాడంట. దానివల్ల ఏమైపోయాడు? ఇన్కమ్ ట్యాక్స్ రాయిడ్ ఉన్న వాళ్ళందరూ మొత్తం పట్టుకుపోయాడు. ఉన్నది పోయింది, అతను సంపాదించుకుంది పోయింది. మెయిన్ రోడ్ ఉన్న వ్యాపారి తన చూపించిన ప్రతి ఒక్క లెక్క పర్ఫెక్ట్గా ఉందంట. దేవుడి దయ వల్ల అతను కాపాడబడ్డాడు. అన్యాయంగా సంపాదించేవాడు కొలబడ్డాడు. దీన్ని బట్టి మనకు అర్థమేమైంది? ఎంత సంపాదించినా అది చివరికి నాశనమే గాని నీ దగ్గర ఉండదు. నువ్వు అంత అన్యాయంగా సంపాదించి స్విస్ బ్యాంకులో వాటిలో పెట్టుకున్న ఏ ఉపయోగం ఉండదు. అందుకే నువ్వు అన్యాయము ఎంత గొప్పగా సంపాదించుకున్నా నీతిగా సంపాదించుట శ్రేష్టం అన్నాడు దేవుడు. తెలుసుకోవాలి మనం. ఇప్పటి నుంచి మనసు మార్చుకోండి. వ్యాపారం ఉన్నా, ఎవరన్నా సరే, ఏ వ్యాపారం సరే, చిన్న రూపాయలు మిస్టేక్ వచ్చినా దేవుడు ప్రతిదానికి లెక్కబడుగుతాడు. మరి ఈ లోక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆఫీసర్సే ప్రతిదానికి లెక్క అడుగుతుంటే పరమదేవుడు మీరు నమ్ముకున్న దేవుణ్ణి మిమ్మల్ని అడగరా?
మీరు చేస్తున్న వ్యాపారంలో కానీ, కిరాణా కొట్టు కానీ, పచారీ కొట్టు కానీ, ఏ కొట్టు అన్నా సరే దేవుడు అడగడా? మారు మనసు పొందాలి ప్రతి ఒక్కళ్ళు. దేవుడు మేము ప్రార్థనలోనే అడుగుతాడండి, మేము నీతిగా ఉన్నాడో లేదో అడుగుతాడండి అంటే మీ జీవితం బట్టే దేవుడు ఏం చేస్తాడు? నీతిగా ఉన్నారా లేదా దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. దేవుని మనసు మార్చుకోండి. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. దేవా, నేను ఈరోజు నా వ్యాపారంలో అన్ని నీతిగానే నేను దేవా రాబడి తెచ్చుకుంటా, కానీ అవినీతి కానీ అన్యాయంగా ఏమి సంపాదించడం మారు మనసు తెచ్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. మారు మనసు తెచ్చిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని అడగండి, తండ్రి అవినీతులు అన్యాయంగా సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి తండ్రి నేను ఈ రోజు నుంచి సంపాదించుకుంటా, నీతిగా సంపాదించుకుంటాని తీర్మానం తీసుకోండి. తండ్రి పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వేలాది స్తోత్రం. నీతి ఎందు పరిశుద్ధి ఎందు ముందుకు సాగించిన పరిశుద్ధాత్మ దేవ, యేసే అధికారపు నామములో తండ్రి నీతిగా ఎవరైతే వ్యాపారంలో పెట్టుకొని దేవా నీతిగా సంపాదించుకుంటున్నారో వాళ్ళు పడ్డ కష్టానికి రెండింతల ఫలితం వచ్చునుగా. తండ్రి వ్యాపారంలో అన్యాయంగా సంపాదించి తండ్రి కొన్ని కోట్ల రూపాయలు కానీ, లక్షల రూపాయలు కానీ చూసిన వాళ్ళు మనసు మారునుగాక. తీర్పు లోనవ్వకుండా వాళ్ళు మనసు మారునుగాక. ఈ రోజు ఒక తీర్మానం వారు తీసుకునేలాగా నీ కృపా కాపుదలి వాళ్ళ చుట్టూ ఉంచి దేవ వాళ్ళతో మీరు మాట్లాడండి. మారు మనసు దయచేయండి. నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా వాళ్ళ వ్యాపారంలో కూడా ఉండే కృపను వాళ్ళు దయచేయమని, అన్యాయముగా సంపాదించుకుంటే న్యాయముగా నీతిగా వచ్చు రాబడి కంటే నీతిగా సంపాదించుట రాబడి శ్రేష్టము అన్న వాళ్ళకి తెలిసే వివేచన వరకు జ్ఞానము వచ్చునుగాక. మీరు జ్ఞాపకం చేసుకోమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.